అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. నేను మీకు ఇప్పుడు చూపించబోయే వీడియో వరి పైరు గురించండి. నేను ఏ విధంగా వేశాను, ఏ విధంగా పండించాను చూపించబోతున్నాను. నేను ప్రకృతి వ్యవసాయం చేశానండి. సుభాష్ పాలేకర్ గారి కృషి వ్యవసాయం అంటారు. దీనికి వరి నారు 25 రోజులు మొక్కలు నాటుకోవాలి. దీనికి ఏమాత్రం నేను ఏ విధమైన మందులు కొట్టకుండా కేవలం జీవామృతం ద్వారానే పండించాను. ఇది 25 రోజుల మొక్క నాటుకొని దానికి నీళ్లు లేకుండా 15 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్ళు ఇచ్చి జీవామృతంతో మాత్రమే దీన్ని నాటుకున్నాము. ఈ వరి నారు పెట్టుకునే ముందర భూమిని ఇలా దున్నించి ఇలా కట్టలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రెండు మొక్కలుగా నాటుకోవాలి. కేవలం 2 మొక్కలు మాత్రమే. ఇది చూసామండి మేము, చాలా గడ్డి వచ్చింది దీనివల్ల. ఇది ఆ 2 మొక్కలకి నాటుకున్న దాని మధ్యలో గ్యాప్ కూడా 1 ఫీట్ ఉండాలి. అసలు దానివల్ల చాలా ప్రయోజనం ఉంది. ఎందుకంటే కంకులు ఎక్కువ వచ్చినాయి, గడ్డి ఎక్కువ వచ్చింది. దుబ్బలుగా గడ్డి బాగా వచ్చింది. హైట్ కూడా మన నడుముల వరకు వచ్చిందండి హైట్ దీనివల్ల గడ్డి. ఇది అసలు జీవామృతం వల్ల ఇంత చెయ్యొచ్చు అన్నది మేము ప్రయోగాత్మకంగా చేసిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత ఈజీగా ఉంటే పండించడం అనేది, అంటే కష్టం లేదన్నట్లేదు, నష్టపడక్కర్లేదు అంటున్నాను. అంటే డబ్బులు పెట్టి బోలెడు మందులు కొట్టి ఆరోగ్యాన్ని, భూమిని, మన డబ్బుని వృధాగా చేస్తున్నట్లు అనిపిస్తోంది. అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు, మరి ఎందుకో తెలియదు. అదే కొద్దిగా చేసి చూడమంటున్నారు కదా విజయరామ్ గారు. మీరు ఎక్కువ పెట్టకండి, కొద్దిగా చేసుకొని చూసి మీకు నమ్మకం కలిగిన తర్వాతనే చేయమంటున్నారు. మేము అందుకేనండి ఈ విధంగా మేము కూడా చేసి చూపించాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మేము కొద్దిగాలోనే చేసాము. ఇప్పుడు మహా అయితే ఒక 1000 గజాలు ఉంటుంది. ఇది 3 మళ్ళగా తయారు చేసి దాన్ని 3 మళ్ళల్లో మేము కేవలం 1/2 కిలో విత్తనాలు మాత్రమే నాటుకున్నాం. దాని పేరు చికిలా కోయిల్. 1/2 కిలో విత్తనాల ద్వారా నారు పోసుకొని ఫీట్ గ్యాప్ తోటి వరి నాటుకొని జీవామృతం 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చి జీవామృతం ఇచ్చి దాని ద్వారా మాత్రమే పండించాం. అసలు వేరే ఏ మందులు కొట్టలేదు. అసలు దోమలు లేవు, పురుగు లేదు. మరి అంత మంచిగా బలంగా పెరిగినాయి అవి. అదే ఇంకొక విషయం చెప్పాలంటే, లాస్ట్ మినిట్లో మేము నీళ్ళు ఇవ్వలేకపోయినాం. దానివల్ల కొద్దిగా నష్టపోయినాం అంతే. వరిలో దానికి ఏం తెగుళ్ళు అవి రాలేదు, కానీ కొద్దిగా నష్టపోయినాం. చూడండి ఎంత బాగా పెరిగిందో. మనకున్న ఖర్చు ఏంటి అంటే కలుపు తీయించడం మాత్రమే. కలుపు కూలీలకు మాత్రమే మనం ఇచ్చుకోవాలి. ఒక్కసారి 2 సార్లు కలుపు తీయించుకోవాల్సి వస్తుంది. అంతకు మించి వేరే ఖర్చే లేదండి. ఈ జీవామృతం ఇంత బాగా పనిచేస్తుందని నాకు అసలు ప్రయోగాత్మకంగా చూపించిన తర్వాత ఈ వీడియోని నేను అందరికీ కొంతమందైనా చూస్తారేమో అనేసి పెడుతున్నాను. ఇప్పుడు ప్రతి మొక్కలకి కావాల్సింది జీవామృతం మాత్రమేనండి, వేరే ఏం లేదు. ఏ తెగుళ్ళనైనా తట్టుకునేంత శక్తి వస్తుంది ఆ జీవామృతం వల్ల. మధ్యలో మాకు వరి మధ్యలో దోసకాయ, టమాటా అక్కడక్కడ మొక్కలు వచ్చాయండి. దానివల్ల కూడా మాకు చాలా కోసుకోగలిగాం వాటిని. మేము తీయించిన కూలీల ద్వారా మేము కలుపు మాత్రమే తీయించాం. వేరే ఖర్చు ఏమీ పెట్టలేదు ఈ వరికి. ఇది ప్రయోగాత్మకంగా చేసి మా సంతోషానికి ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి టమాటాలు ఎంత బాగా వచ్చాయో. వాటి రుచి కూడా చాలా వేరుగా ఉంది. ఎంత మంచిగా ఉన్నదంటే, ఈ మందులేసిన పంటల రుచికి అలవాటు పడిపోయి జనాలకి ఈ రుచి కూడా తెలియదేమో అనిపిస్తోంది. అదిగోండి ఫస్ట్ మనకి విత్తనాలు కనబడ్డ
వీడియో తీశానన్నమాట. వరి ఫస్ట్ చూశాను నేను అక్కడ. మళ్ళీ 10 రోజుల్లోనే ఎంత తేడా వచ్చిందంటే ప్రతి దానికి కంకులు విపరీతంగా వచ్చేసాయి. అంటే వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ రాదనే చెప్పారండి. మాకు కూడా లోపల ధైర్యం ఉంది. పైకి ఏంటంటే ఎందుకు ఇలా అంటున్నారు ఈ జనాలు, ఎందుకు ఇలా చేస్తున్నారు, చూడండి ఎంత పచ్చగా ఉందో అదంతా. చాలా బాగుందండి. అట్లా చూస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది. అందరూ ఏంటో మీకు రావు అంటే కూడా మా లోపల ఉన్న ధైర్యాన్ని వీళ్ళకి తెలియజేయలేకపోతున్నామన్న దిగులు ఉండేది మాకు. అదే ఆ విధంగా నీళ్లు పెట్టడం మాత్రమేనండి. అది కూడా మావి కావు, పక్క పొలం నుంచి అడిగేవాళ్ళము. అందుకని కొంచెం ఇబ్బంది పడ్డాం. నీళ్లు పెట్టే దగ్గర బాగా పని అనిపించింది. మేము 1.5 గంట ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి నీళ్లు పెట్టుకొని మందు కొట్టుకొని దీన్ని ఎలాగైనా సరే చేసి చూపించాలి అని మేము దానికోసం కష్టపడ్డాం ఎక్కువ. అంటే ఈ జీవామృతం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో జనానికి తెలియజేయడం కోసం కూడా ఆ విధంగా జీవామృతం అండి ప్రతి మొక్కకి. అంతే, మనకి మనుషులుంటే మనుషుల ద్వారా చేయించుకోవచ్చు, లేదా మనకే ఇష్టం ఉండి కష్టపడి చేసుకోగలుగుతామంటే చేసుకోవచ్చండి. 1 ఎకరానికి 2 ఈజీగా చేసుకోవచ్చు. అంత మాకేం అనిపించలేదు. దగ్గరుంటే ఇంకా బాగా చేసేవాళ్ళము. ఏంటంటే మేము దూరం నుంచి వెళ్ళే వరకు కాస్త టైం అవి కొంచెం సెట్ కాకపోయేవి, కాస్త కష్టంగానే అనిపించేది. చాలా బాగా పనిచేసిందండి జీవామృతం. ఇప్పుడు చూడండి అసలు ఇట్లా చూసుకుంటే ఈ పంటని మనం కళ్ళతో ఇట్లా చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ప్రతి ఒక్క మొక్కకి కంకులండి. మనం చేసిన కష్టమంతా ఏంటంటే మనం ఇలా పొలాన్ని చూసుకుంటున్నప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోవడం కాదు, సంతోషం రెట్టింపు అవుతుంది. ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే మనకి మన ఇంట్లో పాపో బాబో పుడితే ఎంత సంతోషపడతామో, పంట చేతికి వస్తే కూడా ప్రతి రైతుకి. అందుకేనేమో సంక్రాంతిని అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఉన్నాయో చూడండి. ప్రతి ఒక్క దానికి కంకులు మేము దూరంగా పెట్టాం కదా, అందుకే అసలు చాలా బాగా వచ్చినాయి. ప్రతి ఒక్క దానికి కంకు వచ్చిందనమాట. మేము పెట్టింది రెండు మొక్కలే కదా, అంటే నీళ్లు ఇవ్వడంలో తేడా లేదు, జీవామృతం ఇవ్వడంలో తేడా లేదు. మేము చేసిన పొరపాటు ఎక్కడ జరిగిందంటే లాస్ట్లో మాకు కొంచెం ఇంట్లో కొన్ని పనులు ఉండిపోయి లాస్ట్ మినిట్లో, అంటే 1 నెల రోజులు నీళ్లు అందలేదు వరికి. దానివల్ల ఒడ్లు కొన్ని మాత్రమే మాకు పొట్టులాగా వచ్చిందనమాట. మాకు అది బాధ అనిపించలేదు, ఎందుకంటే మన లోపం ఏంటో తెలిసిపోయింది కాబట్టి అది మాకు బాధ అనిపించలేదు, మేము చేసిన పొరపాటే కాబట్టి. కానీ చూడండి, ఒక్క జీవామృతంతో నీళ్లతోటి వరి వస్తుంటే వీళ్ళకి మందులు కొట్టాల్సిన అవసరం ఏముందండి. చూడండి, ఏమన్నా తేడా ఉందా? మా పక్క పొలం వాళ్ళు కూడా పండించారు, కానీ ఎంత బాగున్నాయో చూడండి, బంగారు రంగులో. అసలు అవి అట్లా చేతిలో పట్టుకొని ఆనందపడుతుంటే ఆనందమే వేరుంటుంది అసలు. మాకు చాలా సంతోషం అనిపించేసి వరి కోయించామండి. తెల్లవారి కన్నులకి పండుగ, ఈ విధంగా చూస్తే కన్నులకి పండుగ. 3 మళ్ళల్లో కూడా ఎంత బాగా వచ్చినాయి. ఈ కంది కూడా వేసామండి, బార్డర్లో మొత్తం కంది వేసాము. ఒక చోట కొంచెం ప్లేస్ ఉంటే కూడా అక్కడ కూడా కంది వేసాము. కంది కూడా బాగా వచ్చింది. దానికి కూడా జీవామృతం మాత్రమే, ఇంకా నీళ్లు కూడా వాటికి సరిగ్గా అందలేదు చెప్పాలంటే. ఏమి వేయకపోయినా అది చూడండి జామ పళ్ళు ఎలా వచ్చినాయో. 40 రోజులైంది నీళ్ళు ఇవ్వక. కందులు అంత బాగా వచ్చింది, వరి వచ్చింది, జామ పళ్ళు వచ్చినాయి. ఇక కూరగాయలు అయితే చెప్పక్కర్లేదండి, దుంపకూరలు బాగా వచ్చినాయి. చామదుంపలు, బంగాళదుంప అన్నీ బాగా వచ్చినాయి. ఈ కంది గురించి వేరే వీడియో చేస్తాను. కందులు కూడా బాగా వచ్చినాయి. ఈ వరిని మేము ఎలా కోయించామంటే పైన గడ్డిని వదిలేసి పైన కంకుల్ని మాత్రమే కోయించాము. ఎందుకంటే గడ్డి పక్కన వాళ్ళు ఆవుల్ని పెంచుకుంటున్నారు, ఆవులకి కావాలని అడిగారు.
వాళ్ళే కోసారనమాట. పక్క పొలం వాళ్ళ ఆవుల్ని పెంచుకుంటూ మేము తినిపించుకుంటామమ్మా గడ్డిని అని అడిగారు. నేను సరే అని చెప్పేసి కంకుల్ని మాత్రమే కోయించాను వాళ్ళతోటే. ఆ కంకుల్ని తీసుకొని ఇంటికి వచ్చిన మా ఆనందము చాలా ఉందండి. అసలు ఎంత సంతోషపడ్డామంటే అంత బాగుంది. ఈ వీడియోని అందరు చూస్తే బాగుండు అని అనిపిస్తోంది. ఇదిగోండి మన ఇంటికి వచ్చింది ధాన్యలక్ష్మి. ఇది 5 కిలోలు వచ్చినాయా 10 కిలోలు వచ్చినాయా అన్నది కాదండి, మనం తీసుకున్నాము అన్నది ఆ సంతోషం. మందులు లేకుండా ఇలా పండించవచ్చు అన్నది ఆ సంతోషం. వరిని ఒక వారం రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా కొట్టి ఇలా తూర్పార పోసామన్నమాట. మొత్తం మేమే చేసుకున్నాం కాబట్టి అది చెయ్యొచ్చు అన్నది మాకు చాలా సంతోషంగా అనిపించింది. పెద్ద కష్టమేమనిపించలేదండి, అలా చేస్తున్నా కూడా మావి మేము చేసుకుంటున్నాము అన్నది ఒకటి ఉంటుందండి లోపల మనసులో, ఒక నమ్మకం, కాన్ఫిడెంట్. ఆ విధంగా దోసెడితో పట్టుకుంటే ఆ ధాన్యాన్నప్పుడు ఇది మేము చేసింది కదా అన్నది ఎంత బాగుంటుందంటే అంతేలేండి. ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు అనుభవించిన అనుభూతి వేరుంటుంది. మొత్తానికి వరి పంటని చేయగలిగాము. కేవలం జీవామృతంతో మాత్రమే వరి పంటని చేయగలిగాము అన్న నమ్మకం మాకు కలిగింది. ఇది మీ అందరితో పంచుకోవాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను వరిని తూర్పారబోసిన తర్వాత మాకు 20 కిలోలు వచ్చినాయండి. కేవలం 1000 గజాల్లో, 1000 కూడా లేదండి, 1000 గజాలకి తక్కువే ఉంది. అందులో మేము వరిని ఒక 20 కిలోల వరకు దూరంగా పెట్టుకొని ఈ విధంగా ప్రయోగాత్మకంగా చేసి చూపించాము. ఈ రైస్ చిక్లా కోయిల్ అని చెప్పాను కదండి. ఈ ధాన్యము స్పెషల్ ఏంటంటే కిడ్నీస్కి చాలా బాగా పనిచేస్తుందంట. కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీస్లో రాళ్ళు రాకుండా ఆపేస్తుందంట. ఇది కిడ్నీస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా కొన్ని తెలుసుకోలేదు నేను చెప్పాలంటే. సాయంత్రం వరకు చాలా బాగా అనిపించి మాకు ఆనందంగా సంతోషంగా ఇంటికి చేరుకున్నామండి ధాన్యాన్ని తీసుకొని. ఇదండి ఇవాళ వీడియో. నా తర్వాత ఇంకొకటి మంచి వీడియో చేసి మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే ఎవరైనా సరే ఈ విధంగా చేయొచ్చు అని తెలుసుకోండి చాలు. నమస్కారం అండి.